హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రాజెక్ట్ వచ్చేసి నెక్సస్ అనమాట. సో ఇది ఎస్టర్డే నైటే అనమాట టెస్ట్ నెట్ అన్నది రిలీజ్ చేశారు. సో ఇది ఓవరాల్గా వచ్చేసి 25 మిలియన్ ఫండింగ్ అన్నది రేజ్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అన్నది ఒకసారి చూద్దాం మనం. ఆల్రెడీ గ్రూప్లో నేను మార్నింగ్ పోస్ట్ చేశాను. సో ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఎలా చేయాలి ఏంటన్నది. సో ఫస్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ ఇప్పుడు మనం రన్ చేస్తున్న ప్రాజెక్ట్లో వచ్చేసి ప్రజెంట్ ఇంకా రివార్డ్స్ కానీ ఇన్సెంటివ్స్ కానీ ఏదన్నా రిలేటెడ్ టోకెన్స్ కానీ ఇంకా ఏం అనౌన్స్ చేయలేదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. సో ఇంకా రివార్డ్స్ అన్నది అనౌన్స్ ఏం చేయలేదు. సో వన్స్ ఈ ప్రాజెక్ట్ అన్నది ఎండ్ అయిపోయాక మనకి వాళ్ళు డిసైడ్ చేసి అనౌన్స్ చేస్తారు. సో ఈ అనౌన్స్మెంట్ ఛానల్లో మనం యాక్టివ్గా ఉంటే వాళ్ళు ఏం అనౌన్స్ చేశారో చెక్ చేసుకోవచ్చు. నేను మ్యాక్సిమం నేను పోస్ట్ చేస్తాను కాబట్టి మీరేం చెక్ చేయవసరం లేదు, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్లో మెయిల్ ఐడి ఇష్యూ ఉందన్నమాట. అంటే మెయిల్ ఐడి ఎంటర్ చేస్తాము కానీ అది వెరిఫై చేసుకోవాలి. ఆ వెరిఫై చేసుకుంటే మనకి ఒక ఐడి వస్తుంది. అది ఎక్కడ ఏంటన్నది నేను చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే ఈ ఇష్యూ మీద టీం అన్నది వర్క్ చేస్తుంది. సో ఇంకా మనకి మెయిల్స్ అన్నవి రాలేదు. సో అది ఎక్కడ చెక్ చేయాలి ఏంటన్నది కూడా నేను చూపిస్తాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ ప్రాజెక్ట్ గురించి కొంచెం అర్థం అవ్వాలి. తర్వాత మళ్ళీ ఇష్యూస్ ఉంటే ఇది వర్క్ అవ్వట్లేదు అని అడుగుతారని చెప్తున్నా. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ టైం లైన్ అనమాట. ఇందాక అడిగాను కన్ఫర్మేషన్ కోసం. ఆల్రెడీ నేను చెప్పాను, కొంతమందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం అడిగాను. సో ప్రాజెక్ట్ వచ్చేసి ఓన్లీ 4 డేసే. ఓకే, ఇది ఇప్పుడు మనం ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం కదా. సో ఓన్లీ 9th డిసెంబర్ నుంచి, అంటే నైట్ స్టార్ట్ అయింది కదా 10:30కి. సో 9th డిసెంబర్ నుంచి 13th డిసెంబర్. ఓకే, ఓన్లీ 4 డేసే. సో వన్స్ ఇది కంప్లీట్ అయిపోయాక వాళ్ళు టీం డిసైడ్ అయ్యి వాళ్ళ రిలేటెడ్ టోకెన్ ఏదైనా ప్రొవైడ్ చేయాలా, పార్టిసిపేట్ చేసిన యూజర్కి ఏం రివార్డ్స్ ఇవ్వాలన్నది అప్పుడు అనౌన్స్ చేస్తారు. సో తర్వాత వీళ్ళది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నది లాంచ్ చేస్తారు. సో ప్రజెంట్ అయితే ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇదే అనమాట. సో ఇది ఎలా రన్ చేయాలి, ఎలా పార్టిసిపేట్ చేయాలన్నది చెప్తాను. సో ఇది ఒకసారి ఈ పిక్ చూడండి, నాది కాదు, వేరే డిస్కార్డ్లో వేరే పర్సన్ది స్క్రీన్ షాట్ తీసుకున్నాను. సో ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ కనపడుతుంది కదా. సో ఈ మనం మెయిల్కి వాళ్ళ దగ్గర నుంచి మెయిల్ వస్తుంది అనమాట, నెక్సస్ నుంచి. సో ఆ మెయిల్ వెరిఫై చేసుకుంటే మన మెయిల్ పక్కన ఇలా గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఉంటుంది. ఓకే, అది ఎక్కడ చేయాలి ఏంటని నేను చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుదాం. సో ఇది ప్రాజెక్ట్ అనమాట. సో ఫస్ట్ ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ కాపీ చేసుకుని మొబైల్ యూజర్స్ అయితే కనుక కివీ బ్రౌజర్లో అలాగా పేస్ట్ చేయండి. సో మొబైల్ యూజర్స్కి వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే గ్రాస్ మైనింగ్ చేశారు కదా. సో గ్రాస్ మైనింగ్లో మీకు ఎలాగైతే ఒక 5 మినిట్స్కి ఒకసారి డిస్కనెక్ట్ అయిపోద్దో, సేమ్ మొబైల్ యూజర్స్కి కూడా అదే ఇష్యూ ఉంది. సో ట్రై చేయండి, ట్యాబ్ ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్లో పెట్టి చెక్ చేసుకుంటూ ఉండండి. అదే ల్యాప్టాప్ పీసీ యూజర్స్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. కనెక్ట్ అని చెప్పి నేను మార్నింగ్ పెట్టాను, అప్పటి నుంచి ఇలాగే ఉంది కనెక్ట్లోనే. ఓకే, ప్రజెంట్ ఉబంటు ఆఫ్ చేశాను, అందుకే ఇక్కడ లోకల్ సైకిల్స్ 0 చూపిస్తుంది. సో అది ఎలా రన్ చేయాలి ఏంటన్నది కూడా నేను చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఆ లింక్ కాపీ చేసుకుంటే ఇలాగ పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసుకుంటే ల్యాప్టాప్ యూజర్ పీసీ యూజర్స్ అయితే మామూలుగా ఆ లింక్ మీద క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసేస్తే మీకు ఇలా వెబ్సైట్ అన్నది ఇలా వస్తుంది. ఓకే, కనెక్ట్ అని ఉంటుంది. సో వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది. నేను మళ్ళీ ఇప్పుడు మీకోసం డిస్కనెక్ట్ చేశాను. సో ఇక్కడ రైట్ సైడ్ మస్ట్ అండ్ షుడ్గా టెస్ట్ నెట్లో ఉండాలి. ఓకే, ఎందుకంటే వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ టెస్ట్ నెట్లో ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ మీ ప్రొఫైల్ ఉంటుంది. ఓకే, మొబైల్ యూజర్స్కి కానీ అందరికీ ఇది కామన్. సో ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడి ఇవ్వండి. ఓకే, మెయిల్ ఐడి ఇచ్చి సేవ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం మెయిల్ ఐడి ఇచ్చి సేవ్ చేశాక మనకి వాళ్ళ దగ్గర నుంచి మెయిల్ వస్తుంది. సో నాది ఇంకా వెరిఫై అవ్వలేదు, చూసారు కదా, ఇందాక చూపించిన స్క్రీన్ షాట్లో గ్రీన్ కలర్లో ఉంది. ఓకే, వన్స్ మెయిల్ వస్తే వెరిఫై చేసుకుంటే గ్రీన్ కలర్ వస్తుంది. సో అప్పుడు మనకి గ్రీన్ కలర్ వస్తే ఏంటి ఉపయోగం అంటే ఇక్కడ ఐడి ఉంది కదా, ప్రోవర్ ఐడి అని చెప్పి. సో ఈ ఐడి చేంజ్ అయ్యిద్ది. సో వన్స్ ఈ ఐడి చేంజ్ అయితే మనం వాళ్ళు ఇచ్చిన కమాండ్స్లో ఈ ఐడి అన్నది ఇవ్వాలన్నమాట. సో అదొక బెనిఫిట్.
సో ప్రజెంట్ అయితే వాళ్ళ సైడే ప్రాబ్లం ఉంది. సో మెయిల్స్ అన్నవి రావట్లేదు, వర్క్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఈరోజు సెట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే మనకి ప్రాబ్లం అయితే లేదు. కానీ ఇది ఒకటి వెరిఫై అయిపోయి గ్రీన్ కలర్లో వెరిఫై చేసుకుంటే గ్రీన్ కలర్ వస్తుంది. ఇక్కడ ఐడి చేంజ్ అయ్యింది. ఈ ఐడితో నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో మీరు ఇక్కడ కనెక్ట్ అని చెప్పి క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ టెస్ట్ నెట్లో ఉండాలి, ఇది కనెక్ట్ చేయండి. సో కనెక్ట్ చేస్తే ఒక 5 మినిట్స్కి ఇది స్టార్ట్ అయ్యిద్ది. సో 5 మినిట్స్కి స్టార్ట్ అయ్యి ఇది జనరేట్ చేసింది. ఇక్కడ మీకు సైకిల్స్ ఇవి చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మీ ప్రొఫైల్లో మీ మెయిల్ ఐడి అన్నది సేవ్ చేసుకోండి. ఓకే, మీకు మెయిల్ వస్తే వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్నాక నెక్స్ట్ నేను వీడియోలో నెక్స్ట్ డైరెక్ట్ టెలిగ్రామ్లో చెప్తాను అనమాట, ఈ ఐడి ఎక్కడ ఇవ్వాలి ఏంటని. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఐడి పనికిరాదు, వెరిఫై అయితే వేరే ఐడి వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ పీసీ ల్యాప్టాప్ యూజర్స్ ఎలా రన్ చేయాలంటే ఉబంటు ఓపెన్ చేయండి. కమాండ్స్ అన్నవి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ ఇచ్చాను. సో అదే కమాండ్స్ ఎలా రన్ చేయాలి ఏంటని చూద్దాం. ఇక్కడ రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో వన్స్ ఉబంటు ఓపెన్ అయ్యాక ఇక్కడ ఆల్రెడీ కమాండ్స్ ఇచ్చా కదా, సో ఫస్ట్ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసి మీ ఉబంటు ఓపెన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఎంటర్. ఓకే, మీ పాస్వర్డ్ మీరు ఏదైతే పాస్వర్డ్ ఉంటుందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అది ఇన్స్టాల్ అయింది. సో సెకండ్ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. సో ప్యాకేజెస్ అన్నవి ఇన్స్టాల్ అవుతున్నాయి. సో వన్స్ ఇన్స్టాల్ అయ్యాక సెకండ్ కమాండ్ అన్నది పేస్ట్ చేయండి. జస్ట్ రైట్ క్లిక్ ఇస్తే సరిపోద్ది. సో ఇది వచ్చేసి పీసీ యూజర్స్కి, ల్యాప్టాప్ యూజర్స్కి అనమాట. సో ఇక్కడ కంటిన్యూ అని అడిగిందిగా, వై అని చెప్పి ఎస్ అని చెప్పి టైప్ చేయండి, వై అని చెప్పి ఎంటర్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కమాండ్ అనమాట. సో ఎంటర్. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ కమాండ్. సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్ కమాండ్ అనమాట. మనం స్టాప్ చేయాలంటే కంట్రోల్-C క్లిక్ చేస్తాం కదా, సో అలా స్టాప్ చేశాక నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఈ ఒక్క కమాండ్ సరిపోద్ది ఇంకా నెక్స్ట్ టైం నుంచి. ఓకే, ఇది కాపీ చేసుకున్నాను. స్టార్ట్కి స్టాప్కి స్టార్ట్ చేయాలంటే ఈ కమాండ్ అనమాట. ఈరోజు ల్యాప్టాప్ మీరు వర్క్ అయిపోయాక షట్ డౌన్ చేసేదాకా నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఈ ఒక్క కమాండ్, లాస్ట్ కమాండ్ ఒకటి ఇస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక నార్మల్గా ప్రొవర్ ఐడి నార్మల్గా ఒకటి ఫైల్లో ఉన్నది జనరేట్ అయింది, నార్మల్గా ఫైల్లో. ఓకే, ఇది జస్ట్ నెక్సస్ వాళ్ళది, నెక్సస్ నుంచి వచ్చింది క్లయింట్లో ఉన్న ఐడి. సో మనకి ఏం చేయాలంటే వన్స్ మన మెయిల్ ఐడి వెరిఫై అయితే, ఇందాక చూపించాను కదా, సో ఆ మెయిల్ ఐడి అన్నది వెరిఫై అయితే అక్కడ ఒక ఐడి వస్తుంది మనకు, ప్రొవర్ ఐడి. ఇప్పుడు ఉన్నది కాకుండా వేరే ఐడి వస్తుంది. వన్స్ గ్రీన్ కలర్లో మనం మెయిల్కి వచ్చాక వెరిఫై చేసుకుంటే ఒక ప్రొవర్ ఐడి వస్తుంది మనకి. అక్కడ వెబ్సైట్లో మారిద్ది ఐడి అన్నది, ఇప్పుడున్న ఐడి వేరే ఉంది. సో ఈ ఐడి ఉంది కదా, ఇది చేంజ్ అయ్యిద్ది. సో వన్స్ చేంజ్ అయ్యాక ఎలా ఇవ్వాలంటే, మనం ఆల్రెడీ ఇప్పుడు టెర్మెక్స్లో స్క్రిప్ట్స్ రన్ చేసినప్పుడు నానో కమాండ్ ఇచ్చాం కదా, గుర్తుంది కదా మీ అందరికీ, నానో కమాండ్. సో అలాగా మొబైల్లో అయితే నేను చూపిస్తాను ఎలా చేయాలని. సో ప్రజెంట్ అయితే ల్యాప్టాప్ యూజర్స్ అయితే ఈ కమాండ్ నేను ఇది కూడా తర్వాత ఇస్తాను. సో ఈ కమాండ్ అన్నది ఇవ్వాలి ఇక్కడ జస్ట్ ఉబంటులో. ఎప్పుడు మనకి ప్రొవర్ ఐడి వచ్చాక, అంటే మెయిల్ ఐడి వెరిఫై, మనకు మెయిల్ వచ్చాక మెయిల్ ఐడి వెరిఫై చేసుకున్నాక ఐడి మారాక అప్పుడు ఇక్కడ ఆ కమాండ్ ఇస్తే ఐడి ఇమ్మంటుంది. ఎలాగా సేమ్ లైక్ మనకి క్వైరీ ఐడి ఇస్తాం కదా టెర్మెక్స్లో, సో అలాగా మన ఐడి ఇస్తే అప్పుడు మనకి ఇంకా ఎక్కువ పాయింట్స్ అన్నవి, సైకిల్స్ అన్నవి వస్తాయి. సో ప్రజెంట్ వచ్చేసి 0.21 సైకిల్స్ అన్నది పర్ సెకండ్ వస్తున్నాయి. ఓకే, సో ఇది రన్ చేయడం వల్ల వస్తున్నాయి అన్నమాట. సో ఈ కమాండ్ అనేది నేను తర్వాత ఇస్తాను. వన్స్ మీకు మెయిల్ ఐడి అది వెరిఫై అయ్యాక నాకు ఒకసారి చెప్తే టెలిగ్రామ్ ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తాను.
సో లాస్ట్ కమాండ్ ఇచ్చాక కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. సో అది ఇక్కడ మీరేమీ క్లిక్ చేయొద్దు, వేరే బటన్స్ ఏమి క్లిక్ చేయొద్దు, కాసేపు టైం తీసుకుంటుంది. సో వెయిట్ చేయండి, నేను చూపిస్తాను. ఈ లోపల మొబైల్ యూజర్స్కి జస్ట్ ఎలా చేయాలో నేను వీడియో చేస్తాను, అంటే ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ చేసి పోస్ట్ చేస్తాను, కానీ ఒకసారి జస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మీరు కూడా వెబ్సైట్ లింక్ ఉంది కదా, ఈ వెబ్సైట్ లింక్ అన్నది కాపీ చేసుకుని కివీ బ్రౌజర్లో అలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక కనెక్ట్ మీద క్లిక్ చేయండి. కనెక్ట్ మీద క్లిక్ చేసి మీ లెఫ్ట్ సైడ్ మీ ప్రొఫైల్ ఉంటుంది, ప్రొఫైల్ ఓపెన్ చేసి మెయిల్ ఐడి ఇచ్చి సేవ్ చేయండి. ఓకే, అక్కడ వచ్చేసి టెస్ట్ నెట్ అని చెప్పి ఉండాలి. మెయిల్కి యాక్చువల్గా సబ్మిట్ చేశాక మెయిల్కి వాళ్ళ దగ్గర నుంచి మెయిల్ రావాలి. సో అది రావట్లేదు ప్రజెంట్. సో అది వస్తే వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకుంటే మీకు గ్రీన్ కలర్ టిక్ అన్నది షో అయ్యిద్ది, ప్రొవర్ ఐడి కూడా చేంజ్ అయ్యిద్ది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఎలా చేస్తారంటే, ఆల్రెడీ మనం స్క్రిప్ట్స్ రన్ చేసాం కదా టెర్మెక్స్ యాప్లో, సో అది ఈజీగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఈ కమాండ్ కాపీ చేసి పేస్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కమాండ్ కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇక్కడ ఏదైనా ఎర్రర్ వస్తే కనుక నో ప్రాబ్లం, నెక్స్ట్ కమాండ్ మొత్తం కాపీ చేసేసి పేస్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కమాండ్ కాపీ చేసి పేస్ట్ చేయండి. సో ఇక్కడికి మీకు ప్రాపర్గా సెట్ అయ్యిద్ది. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ కమాండ్ అనమాట. ఓకే, సేమ్ కమాండ్, ఈ కమాండ్ కాపీ చేసుకుని పేస్ట్ చేస్తే మేబీ ఇది నెక్సెస్ అన్నది రన్ అయ్యిద్ది అనమాట. ప్రొవర్ ఐడీస్ అన్నవి, సైకిల్స్ అన్నవి జనరేట్ అయ్యిద్ది. సో స్టాప్ చేయాలనుకోండి, కంట్రోల్-C అన్నది ప్రెస్ చేయండి సరిపోద్ది. సో మళ్ళీ స్టార్ట్ చేయాలంటే కనుక ఈ కమాండ్ ఇస్తే సరిపోద్ది. సో ఒకసారి ఇది ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. సో ఇది ఇంకా టైం తీసుకుంటుంది, కాసేపు టైం అన్నది పట్టిద్ది అనమాట ఇన్స్టాలేషన్కి. సో మనకు ఐడి అన్నది వస్తే ఇక్కడ మన ఐడి అన్నది ఇవ్వచ్చు, తర్వాత ఇక్కడ మన ఐడి కూడా షో అయ్యిద్ది. అది ఎలాగంటే ఈ కమాండ్ ఉంది కదా, నానో ప్రొవైడర్ ఐడి. సో ఈ కమాండ్ అన్నది ఇచ్చాక మన ప్రొవైడర్ ఐడి ఉంటుంది కదా, సో అది ఇచ్చి ఇలాగా సేవ్ చేసుకోవాలి. కంట్రోల్-O, తర్వాత ఎంటర్, తర్వాత కంట్రోల్-X. ఓకే, అక్కడికి సేవ్ అయ్యిద్ది మన ఐడి. సో నెక్స్ట్ మన ఐడి ఇచ్చామో లేదో, అసలు ఏ ఐడి షో అవుతుందో చూసుకోవాలంటే క్యాట్ ప్రొవైడర్ -ID ఇది ఇస్తే మనం ఏ ఐడి ఇచ్చామో షో అయ్యిద్ది. సో ఇది నేను జస్ట్ మీకు చాట్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. వన్స్ మీ మెయిల్ ఐడి వెరిఫై అయితే నాకు ఒకసారి చెప్పండి, ఇంటిమేట్ చేయండి. సో ప్రజెంట్ అయితే ఆ కమాండ్ అవసరం లేదు. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది, వీడియో లెంత్ అయ్యిద్ది కాబట్టి నేను పాస్ చేసి వన్స్ ఇది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఎలాగా ఓకే అయిపోయింది. ఇది ఒక్కటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, మీరు వెయిట్ చేయండి ఒక 5 minutes అలాగా, ఏం ప్రెస్ చేయొద్దు కీస్. సో ఇది వచ్చేసి కాన్ఫిగరేషన్ అది చేస్తుంది అనమాట. ఇక్కడ యాక్చువల్గా మనది రావాలన్నమాట. ఇప్పుడైనా నో ప్రాబ్లం, కానీ అది ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ బెనిఫిట్, సైకిల్స్ అన్నవి ఎక్కువ జనరేట్ అయ్యిద్ది. సో మనకు కొంచెం ఎక్కువ బెనిఫిట్ ఉంటుందని అదొకటే. సో ఇలాగా మీకు సైకిల్స్ అన్నవి జనరేట్ చేస్తుంది అనమాట. సో ఆ సైకిల్స్ బట్టే ఇక్కడ పర్ సెకండ్కి మనకి ఇక్కడ లోకల్లో వస్తుంది అనమాట. లీడర్ బోర్డు కూడా చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ పక్కన ఉన్నాయి. సో మీరు లీడర్ బోర్డు కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి ఎక్కువ ఇది ఇంపార్టెంట్ అనమాట, సైకిల్స్ ఎన్ని ఉన్నాయో అది ఇంపార్టెంట్ మనకి. సో ప్రజెంట్ అయితే రన్ అవుతుంది. ఇక్కడ మీకు ఏమైనా డిలే చూపిస్తే ఒక 5 minutes వెయిట్ చేయండి, వెబ్సైట్ ఇష్యూ ఉంది. సో ఇక్కడ మీకు ఏదన్నా జీరోల్లో అయిపోయినా, ఒక్కొక్కసారి మనకున్న పాయింట్స్లో నుంచి తగ్గిపోయినా ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కొంచెం స్టార్టింగ్ నిన్నే కదా వచ్చింది, సో ఇష్యూస్ ఉన్నాయి. ఒక 5 minutes 10 minutes అలా వదిలేస్తే మళ్ళీ అదే సెట్ అయ్యిద్ది అనమాట. సో ప్రజెంట్ అయితే సైకిల్స్ అన్నవి జనరేట్ అవుతున్నాయి. సో ప్రాజెక్ట్ వచ్చేసి ఇదే అనమాట. సో ప్రాజెక్ట్ వచ్చేసి 9th December to 13th December. సో వన్స్ ప్రాజెక్ట్ ఎండ్ అయిపోయాక టోకెన్స్ అన్నవి ఇంకా అనౌన్స్ చేయలేదు ప్రజెంట్ అయితే, అంటే వర్క్ చేసినందుకు మనకు రివార్డ్స్ అన్నది ఏమి ఇస్తారు ఏంటన్నది ఇంకా అనౌన్స్ చేయలేదు. సో వన్స్ 13th ఎండ్ అయిపోయాక వాళ్ళు ఒక 1 weekలో డిసైడ్ అయ్యి వాళ్ళు అనౌన్స్ చేస్తారనమాట. సో అప్పుడు నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను.
సో ఇదైతే వచ్చేసి పీసీ ల్యాప్టాప్ యూజర్స్కి ఉబంటూలో రన్ చేయండి. మొబైల్ యూజర్స్కి వచ్చేసి ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, ఆల్రెడీ కొంతమంది చేశారు. సో ఇంకా కొంతమంది చేయని వాళ్ళ కోసం నేను ఒక స్క్రీన్ రికార్డింగ్ చేసి పెడతాను. ఓకేనా? సో ఇదైతే మీకు ఇప్పుడు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సైకిల్స్ అన్నవి ఇలా జనరేట్ చేయాలి. ఓకే. సో అదొక్కటి మీది మెయిల్ ఐడి వెరిఫై అయితే, మెయిల్ రావట్లేదు కాబట్టి అదొకటి మెయిల్ ఐడి వెరిఫై అయితే ఒకసారి గ్రూప్లో ఇంటిమేట్ చేయండి. నెక్స్ట్ ఒకే ఒక్క కమాండ్ ఇవ్వాలి, ఇందాక చూపించా కదా. సో అక్కడ ఆ కమాండ్ ఇచ్చి మన ఐడి, ఓకే, మీ ఇక్కడ వెబ్సైట్లో ఏ ఐడి ఉందో ఆ ఐడి అన్నది ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఒక ఐడి వస్తుంది, వేరే ఐడి, ఇది కాదు, వేరే ఐడి వస్తుంది. ఇంకా నా మెయిల్ ఐడి వెరిఫై అవ్వలేదు. ఓకే, ఇక్కడ గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వస్తే వెరిఫై అయినట్టు. సో అప్పుడు ఇక్కడ ఐడి అన్నది చేంజ్ అయ్యిద్ది. సో నేను వన్స్ వెరిఫై అయ్యాక మీకు కూడా వెరిఫై అయితే కనుక ఒకసారి నాకు ఇంటిమేట్ చేస్తే నేను గ్రూప్లో మళ్ళీ ఎలా చేయాలో చెప్తాను నేను. ఓకేనా? సో ఈ రోజుకి వచ్చేసి ఇదే వీడియో అనమాట. సో మిస్ చేయొద్దు ప్రాజెక్ట్ అన్నది. సో మల్టిపుల్ అకౌంట్స్ చేయొచ్చా లేదా అంటే, మనకు మెయిల్ ఐడి వెరిఫై అవ్వట్లేదు కదా, ఫోన్లో అయితే కొంచెం కష్టమే అని చెప్తాను. ఎందుకంటే అది డిస్కనెక్ట్ అయిపోతుంది కదా. అంటే ఇప్పుడు ఇక్కడైతే నాకు కనెక్ట్లోనే ఉంది, ల్యాప్టాప్ పీసీ యూజర్స్కి అయితే ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, అది కనెక్ట్లోనే ఉంటుంది. అదే మొబైల్ యూజర్స్కి అయితే డిస్కనెక్ట్ అయిపోతుంది ఒక 5 మినిట్స్కి 10 మినిట్స్కి. సో అదే ప్రాబ్లం అనమాట. సో ఒక అకౌంటే ప్రాపర్గా చేయండి. సో ఇంకా రివార్డ్స్ ఇవి కూడా ఏమీ అనౌన్స్ చేయలేదు కాబట్టి, సో ఒక అకౌంట్ చేస్తే సరిపోతుంది పర్ఫెక్ట్గా. సో ల్యాప్టాప్ యూజర్స్కి అయితే ఏం ప్రాబ్లం లేదు, మొబైల్ యూజర్స్కి అయితే అది ఒకటే ప్రాబ్లం ఉంది. బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోండి, ఒక 5 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి మన టెలిగ్రామ్ చాట్ గ్రూప్లో అడగండి, నేను చెప్తాను. సో ఆల్రెడీ డౌట్స్ ఇందాక చెప్పాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నేను క్లియర్ చేస్తాను. సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.